ఆ రోజు దినేష్ రూము స్వయంగా తనే సర్దాలని దగ్గరుండి కడిగిస్తూ సర్దుతూ ఉంది శోభాదేవి. తోటలో హర్ష, రావుగారు ప్రతి చెట్టు దగ్గరాగి ఏ కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగాయో చూసి కత్తిరిస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. మొజాయిక్ ఫ్లోరింగ్ మీద సబ్బునీళ్లతో శుభ్రంగా తుడుస్తోంది మహాలక్ష్మి. దినేష్ వీణ దులిపి పక్కకు సర్ది పుస్తకాల బీరువా వైపు అడుగులు వేసిన శోభాదేవి కాలు స్లిప్ కావడంతో కిందపడి కెవ్వున కేక పెట్టారు. ఆ కేకకు మహాలక్ష్మి అదిరిపోయింది. కింద తోటలో నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న రావుగారు, హర్ష పరిగెత్తుకుని పైకొచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాసరావు గారు దగ్గరుండి శోభాదేవికి ఎక్స్‌రే తీయించారు. మోకాలు దగ్గర ఫ్రాక్చర్ అయింది. మరో రోజు పొద్దుటగాని ప్లాస్టర్ వేయడానికి వీల్లేదని అప్పటికి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చి ఏవో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్లారు. హర్ష కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. నిస్సహాయంగా మంచంలో పడిపోయిన శోభాదేవిని చూస్తే మనసు భారమైపోతుంది రావుగారికి. హర్ష ఎదురుగా ఉన్నదన్న విషయం కూడా మరిచిపోయి శోభాదేవి ముఖం రెండు చేతుల మధ్యకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దినేష్ వస్తున్నాడన్న ఆనందం ఎగిరిపోయింది. పసిపిల్లాళ్లా బాధపడుతున్న రావుగారిని చూస్తే హర్ష మనసు కరిగి నీరైంది. అంత పెద్ద మనిషి అలా కన్నీరు కారుస్తుంటే ఏం చేయాలో తోచలేదు. మహాలక్ష్మి పిలుపుతో నెమ్మదిగా వెనుతిరిగి కిందకు వెళ్ళిపోయింది వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి. మరోరోజు పాదం దగ్గర నుంచి మోకాలు వరకు ప్లాస్టర్తో దినేష్ గదిలో పైకప్పు వైపు చూస్తూ పడుకునున్న శోభాదేవి అడుగుల చప్పుడుకు తల తిప్పి హర్షని చూసి చిన్నగా నవ్వుతూ పిలిచింది. రామ్మ హర్ష, రాత్రి చెప్పకుండానే వెళ్ళిపోయావేం? మీ నాన్నగారు లేటుగా వస్తారన్నావు. ఒక్కదానివి ఎలా ఉన్నావు? మీ అంకుల్ పసిపిల్లాళ్ళ ఏడుస్తుంటే ఆయన్ని ఓదార్చే ప్రయత్నంలో నేను ఏడుస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత మహాలక్ష్మిని అడిగితే నువ్వు వెళ్ళిపోయినట్టు చెప్పింది. రా కూర్చో అంటూ చెయ్యి అందించిన శోభాదేవి చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని కిందనే చతికిలబడిన హర్ష ఆ చెయ్యి పట్టుకుని ఏడ్చేసింది. ఆంటీ, ఎంతో సంతోషంతో అన్నీ అందంగా అమర్చాలని ఆరాటపడిన మీరు ఇలా మంచం మీద పడుండడం అంటూ కన్నీరు కారుస్తున్న హర్ష పాల గ్లాసుతో మంచం దగ్గరకొచ్చిన రావుగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్క రాత్రిలో ఆయనలో వచ్చిన మార్పు హర్షను కలవరపెట్టింది. అందంగా డ్రెస్ చేసుకుని టీవీగా నడిచే రావుగారు, కలెక్టర్ పదవికే ఓ అందాన్నిచ్చే రావుగారు, పీకుపోయిన ముఖంతో, నలిగిపోయిన బట్టలతో, చెదిరిపోయిన క్రాఫ్తో నీరసంగా అడుగులేస్తూ పాల గ్లాసు తీసుకునొచ్చి హర్షని చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ గ్లాసు టీపై మీద పెట్టి మంచం మీద ఓ పక్కగా కూర్చున్నారు. కింద కూర్చున్నావేం హర్ష, అలా కుర్చీలో కూర్చో అంటూ లే శోభ, కొంచెం పాలు తాగి పడుకో అంటూ నెమ్మదిగా దిండ్లు రెండు ఎత్తుగా వేసి కూర్చోబెట్టారు. రావుగారిని చూస్తూ నెమ్మదిగా లేచి నుంచున్న హర్ష వైపు చూసి నవ్వుతూ, చూసావా హర్ష, మీ అంకుల్ ఎంత ధైర్యశాలో. నా కాలు ఫ్రాక్చర్ అయిందంటే ఆయన ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. ఇంట్లో ఇందరు నౌకర్లుంటే తనే స్వయంగా పాలు తీసుకొచ్చి నాకివ్వాలా? ఆఫీస్ కూడా ఎగ్గొట్టారు. ఎంతో టీవీగా కనిపించే అంకుల్ ఏంటిలా అయ్యారని ఆశ్చర్యపడుతున్నావు కదూ అంది శోభాదేవి చిన్నగా నవ్వుతూ, రావుగారి వైపు ప్రేమగా చూస్తూ. ఆ కళ్ళల్లో ప్రేమ, ఆరాధనలతో పాటు ఓ సన్నని గర్వరేఖ కూడా తొంగి చూసింది. హర్ష, ఇంటి నిండా ఎంతమంది నౌకర్లున్నా తనే నాకన్నీ ఎందుకు అందిస్తుందో కనుక్కో. ఇన్ని సంవత్సరాలకి భగవంతుడు ఆ అవకాశం నాకిచ్చాడు. నేను స్వయంగా పాలు తీసుకొస్తే ఎందుకంత బాధో మీ ఆంటీకి కనుక్కో. ఒక్కరోజు నేను ఆఫీస్‌కెళ్ళకపోతే కొంపలు అంటుకుపోతాయా అన్నారు రావుగారు చిరుకోపం ప్రదర్శిస్తూ, శోభ వైపే కన్నార్పకుండా చూస్తూ పాల గ్లాసు నోటికందిస్తూ. గ్లాసు చేతుల్లోకి తీసుకున్న శోభాదేవి కనురెప్పలు సిగ్గుగా వాలిపోయాయి. కాలు ఫ్రాక్చర్ అయి పడుకున్న తనకు పాల గ్లాసు తెచ్చందిస్తున్న రావుగారిలో ఏ మార్పు లేదు. తమ ఇంట్లో పేద విద్యార్థిగా ప్రవేశించి క్రమంగా తన మనసు దోచుకుని తన ఆరాధ్య దైవంగా మారి తనని ఆరాధించే రావుగారి ప్రేమ మళ్ళీ అంత సన్నిహితంగా పాలందిస్తున్న ఆ చెయ్యి చూస్తుంటే అతి వేగంగా 20 సంవత్సరాల వెనక్కు పరుగులు తీసింది శోభాదేవి మనసు. గత మధుర స్మృతుల వరవళ్ళో పడి కొట్టుకుపోతున్న శోభాదేవి రావుగారు హర్ష అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో గమనించలేదు. ఎంతోసేపటికి స్పృహలోకొచ్చి తిరిగి చూస్తే హర్ష కనిపించలేదు. సిగ్గుగా తల తిప్పుకుంటున్న శోభాదేవి నుదుట ముద్దు పెట్టుకుంటూ, శోభా, భగవంతుడికి పక్షపాతం లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రతి నిమిషం నా అవసరాలేంటో కనుక్కుంటూ అమర్చిపెట్టే అవకాశం నీకు కల్పించాడు. ఇప్పుడు నాకు అదృష్టాన్ని ప్రసాదించాడు. అయితే ఇలా కాకుండా మరోలా అయితే ఇంత బాధ లేకపోను. నువ్వు అలా కదలకుండా పడుంటే నాకింట్లో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏమీ తోచడం లేదు. అది దినేష్ వచ్చే ముందు నువ్విలా మంచంలో పడుంటే రావుగారి కంఠం గద్గదమైంది. టప్పున రాలుతున్న కన్నీళ్లను చూసి కంగారు పడిన శోభాదేవి ఆయన కళ్ళు తుడుస్తూ, ఛ, ఏంటండిది చిన్నపిల్లలా,
నాకేమైంది? మరో 3 వారాల్లో కట్టు విప్పొచ్చని చెప్పారు డాక్టర్. సింపుల్ ఫ్రాక్చర్. ఆ తర్వాత మామూలుగా తిరుగుతాను. దినేష్ వచ్చేనాటికి ఇల్లంతా ఇలాగే ఉండిపోతుందే అనే నా బాధ. ఇంకా సర్దించాల్సినవున్నాయి. మరేం పర్వాలేదు. హర్షతో చెబితే అన్నీ చూసుకుంటుంది. నువ్వు దిగులు పడకు శోభా. అవును. హర్ష, మీరు ఉండగా నాకెందుకు దిగులు? ముందు మీరెళ్ళి స్నానం చేసి ఆఫీస్‌కెళ్ళండి అంటూ హడావిడి పెట్టింది శోభాదేవి. అయిష్టంగానే లేచారు రావుగారు. రావుగారు కిందకి వెళ్ళగానే హాల్లో కూర్చుని పేపర్ తిరగేస్తున్న హర్ష గబగబా పైకి వెళ్ళిపోయింది. పాపం అల్లరిగా గంతులు వేసే హర్ష కూడా గంభీరంగా మారిపోయింది ఈరోజు అనుకుంటూ బాత్రూం వైపు అడుగులు వేశారు రావుగారు. పైకి చేరుకున్న హర్షను పక్కలో కూర్చోబెట్టుకుని, హర్ష, నాకేం పర్వాలేదు. దినేష్ వచ్చేటప్పటికి నేను లేచి మామూలుగా తిరుగుతాను. అప్పటి వరకు నీకో బాధ్యత అప్పచెప్తున్నాను. మీ అంకుల్‌కింత వయసొచ్చింది కానీ దినేష్ కంటే అన్యాయం. తనకేం కావాలో ఆయనకే తెలీదు. అన్నీ టైంకందిస్తుంటే అందుకోవడమే తెలుసు. పనివాళ్ళు ఎంతైనా ఇంటి మనుషులు కాలేరుగా. ఆయన టిఫిన్ సరిగ్గా చేయరు, భోంచేయరు. ఇప్పుడింక చెప్పనక్కర్లేదు. తనని గురించి తనసలు పట్టించుకోరు. అందుకని ఈ 3 వారాలు నువ్విక్కడే ఉండి అన్నీ చూసుకోవాలి దగ్గరుండి. మీ నాన్నగారికి నేను చెప్పి పంపిస్తాను. ఆయనకు భోజనం మనింటి దగ్గర నుంచే క్యారియర్ పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వీ సాయం చెయ్యాలి అంటూ హర్ష చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నట్లుగా అడుగుతున్న శోభాదేవి వైపు చూసిన హర్షకు కాదని చెప్పడానికి నోరు రాలేదు. అలాగే ఆంటీ. మీరు చెప్పినట్లు అన్నీ చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అంది. తృప్తిగా ఊపిరి పీల్చుకుంది శోభాదేవి. త్వరగా కిందకు వెళ్ళు. వంట మనిషి ఏదైనా టిఫిన్ చేసిందో లేదో కనుక్కొని, చేయకపోతే చేయించి మీ అంకుల్ చేత తినిపించాలి. ఆ తర్వాత స్ట్రాంగ్‌గా ఓ కప్పు కాఫీ కలిపివ్వాలి అంటున్న శోభాదేవి మాటలు నోట్లో ఉండగానే పరుగులాంటి నడకతో కిందకు వెళ్ళిపోయింది హర్ష. హడావిడిగా ఇంట్లో ప్రవేశించిన హర్ష అక్కడ టిఫిన్ చేసే ప్రయత్నాలేవీ కనిపించకపోవడంతో వంటామెని అడిగింది. అమ్మగారు అలా పడుకున్నారు కదమ్మా! అయ్యగారిని అడిగితే నాకేం వద్దు అన్నారు. అందుకని ఏం చేయలేదు. ఆంటీ మాటలు ఎంత నిజం? వాళ్ళకేం పట్టింది? వద్దంటే ఊరుకుంటారు అనుకొని గబగబా సేమియా ఉప్మా చేయమని చెప్పి అంకుల్ గదివైపు వెళ్ళింది. గబగబా ఆ ప్రయత్నంలో పడింది వంటామె. రావుగారి రూంలో అడుగుపెట్టిన హర్షకు బాత్రూంలోంచి షవర్ శబ్దం వినిపిస్తోంది. స్నానం చేస్తూనే శోభా, బట్టలు తీసి పెట్టావా అంటూ కేక వేశారు. గబగబా బీరువా దగ్గరికి వెళ్ళిన హర్ష ప్యాంటు, షర్టు, టై, కోటు, కర్చీఫ్ అన్నీ మ్యాచింగ్‌గా తీసి మంచం మీద పెట్టి మళ్ళీ వంటగది వైపు పరిగెత్తింది. స్నానం చేస్తూనే అప్రయత్నంగా అలవాటు ప్రకారం శోభను కేకవేసిన రావుగారికి మొట్టమొదటిసారిగా శోభ తనకెంత అవసరమో తెలిసొచ్చింది. ఆమె లేకుండా ఒక క్షణం గడవదు. ఏం కట్టుకోవాలో కూడా తనకు తెలీదు. అన్నీ అమర్చి పెడితే అందంగా డ్రెస్ చేసుకోవడం, రుచిగా తినిపిస్తుంటే తినడం తప్పించి తనకు తానుగా ఏదీ కావాలని అడగడం అలవాట్లేదు. ఇన్నేళ్లు అలాగే గడిచిపోయాయి. ఇన్నాళ్లకి విధి ఈ అంతరాయం కలిగించడం ఎంత అన్యాయం! టవల్ చుట్టుకుని రూంలో అడుగుపెట్టిన రావుగారికి ఎప్పట్లా అన్నీ అమర్చిపెట్టి ఉండడం చూసి ఆశ్చర్యమేసింది. గబగబా డ్రెస్ చేసుకుని హాల్లోకొచ్చిన రావుగారికి ఎవరు తన డ్రెస్ అలా తీసిపెట్టారో అర్థం కాలేదు. అంకుల్, టిఫిన్ రెడీ అంటూ ప్రవేశించిన హర్షను చూడగానే అర్థమైంది రావుగారికి. మీ ఆంటీ నీకీ ట్రైనింగ్ అంతా ఎప్పుడిచ్చింది హర్ష? అన్నారు చిన్నగా నవ్వుతూ. ముందు టిఫిన్ తినండి అంకుల్. ట్రైనింగ్ విషయం తర్వాత మాట్లాడొచ్చు. టిఫిన్ ఆరిపోతే బావుండదు. మీరు తింటూ ఉండండి. ఆంటీకి పెట్టి నిమిషంలో వచ్చేస్తాను అంటూ మరో ప్లేట్ తీసుకుని పైకి పరిగెత్తింది హర్ష. శోభకు టిఫిన్ అందించి మంచినీళ్ళిచ్చి, మీరు తింటూ ఉండండి ఆంటీ. అంకుల్‌కు కాఫీ కలిపిచ్చి మీకు తీసుకొస్తాను అంది చిన్నగా నవ్వుతూ. హర్ష, నన్ను గురించి తొందర లేదు. అంకుల్ టిఫిన్ చేస్తున్నారు. దగ్గరే కూర్చోవాలమ్మా. లేకపోతే ఓ స్పూన్ తిని ఏదో ఆలోచిస్తూ మంచినీళ్ళు తాగేస్తారు. ఓ, ఐయామ్ సారీ ఆంటీ అంటూ కిందకు పరిగెట్టిన హర్ష మంచినీళ్ళ గ్లాసు చేతిలోకి తీసుకున్న రావుగారి చేతిలో నుంచి గ్లాస్ అందుకుంటూ, అంకుల్, అదేంటి టిఫిన్ తినమని పెట్టాను. చూసి మంచినీళ్ళు తాగమని కాదు అంటూ నవ్వింది. నవ్వుతూ మళ్ళీ టిఫిన్ ప్లేట్ అందుకుని హర్ష చెప్పే కబుర్లు వింటూ టిఫిన్ పూర్తి చేశారు. 1 మినిట్ అంకుల్ అంటూ లోపలికి పరిగెట్టిన హర్ష కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. నవ్వుతూ కాఫీ అందుకున్న రావుగారు చిరుచెమటలు పట్టిన హర్ష ముఖం వైపు చూస్తూ, నువ్వు తెచ్చుకో హర్ష కాఫీ అంటుండగానే మహాలక్ష్మి కాఫీ తీసుకొచ్చి హర్షకిచ్చింది. కాఫీ తాగి రావుగారు కారులో వెళ్ళిపోతుంటే చాలాసేపు అలాగే ఆయన వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది హర్ష. రావుగారు మామూలుగా ఆఫీస్‌కెళ్ళొస్తున్నారు. సాయంత్రం కొంతసేపు శోభతో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఆ తర్వాత కింద తోటలోకొచ్చి మొక్కల వైపు చూస్తూ కూర్చుంటారు. ఏదో ఆలోచిస్తూ మధ్య మధ్య హర్ష పలకరింపులతో ఉలిక్కిపడుతూ మళ్ళీ మామూలుగా నవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆ రోజు డాక్టర్ చెప్పిన విషయం విన్న దగ్గర నుంచి మనసులో లేదు రావుగారికి. యాంత్రికంగా హర్షను, శోభను బాధ పెట్టడం ఇష్టం లేక తిని తిరుగుతున్నా మనసులో విపరీతమైన ఆందోళనగా ఉంది.
ఫ్రాక్చర్ చిన్నదే అయినా ఆ షాక్ నుంచి శోభాదేవి కోలుకోలేదు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నట్లే ఉంది. దానికి తగ్గట్టు రావుగారిని గురించిన ఆందోళన ఆమెను కుంగదీస్తోంది. ఎంత మామూలుగా ఉన్నట్లు కనిపిస్తున్నా రావుగారు మానసికంగా చాలా బాధపడుతున్నారు. మధ్య మధ్య నవ్వుతూ నవ్విస్తూ తిరిగే హర్షే లేకపోతే రావుగారికి పిచ్చెక్కుండేదేమో. తన శోభకు టీబీ ఉందని డాక్టర్ చెప్పిన దగ్గర నుంచి ఏం చేయాలో పాలుపోవడం లేదు. టీబీ క్యూర్ చేయడం అంత కష్టమైన పనేమీ కాదు ఈ రోజుల్లో. కానీ ఈ పరిస్థితుల్లో శోభకు ఆ విషయం తెలియకూడదు. తెలియకుండా మందులు వాడాలంటే అసాధ్యం. డాక్టర్ ఎలాగో ఆలోచించి తనే స్వయంగా టాబ్లెట్స్ తీసుకొచ్చి ఆవిడకిస్తూ, ఇంజెక్షన్స్ ఇస్తూ ఏదో బలానికని చెప్పి మభ్యపెడుతున్నాడు. కానీ అలా ఎంతకాలం? ఏదో ఒకనాడు శోభకు ఈ భయంకరమైన నిజాన్ని చెప్పక తప్పదు. అంటువ్యాధి కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పాడు డాక్టర్. కానీ అదెలా సాధ్యం? శోభతో దగ్గరగా కూర్చుని మాట్లాడకుండా ఒక్కరోజైనా తను గడపగలడా? రోజూ రాత్రిపూట పాలు ఒకే గ్లాసులో ఇద్దరూ పంచుకొని తాగడం అలవాటు. ఇప్పుడు తను కింద రూంలో పడుకుంటున్నాడు. పక్క రూంలో హర్ష, పైన దినేష్ రూంలో శోభ పడుకుంటోంది. హర్ష పైనే ఆంటీ దగ్గర పడుకుంటానంటుందేమో. ఎలా వద్దని చెప్పాలా అని మదన పడుతున్న రావుగారికి తను ఆ పక్క రూంలో పడుకో హర్ష అనగానే తల ఊపిన హర్షను చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. శోభ, నీకేమైనా అవసరమైతే చూడాలంటే చిన్నపిల్ల హర్ష రాత్రిపూట ఏం చేస్తుంది? వంటామెను నీ గదిలో పడుకోబెట్టుకో అన్నారు. శోభ జబ్బు విషయం తెలియని హర్ష ఆమెతో మరీ క్లోజ్గా ఉండొచ్చు. అలా ఆ జబ్బు హర్షకు సంక్రమించొచ్చు. అందుకే ముందు ఆలోచనతో సాధ్యమైనంత వరకు హర్షను శోభ రూంలో ఉండనిచ్చేవారు కాదు. ఏదో పని చెప్పి కిందకు పంపించేవారు. పాపం హర్షను నా దగ్గర 5 నిమిషాలన్నా ఉన్నెవరేమండి అంది శోభ. ఏవో జోక్స్ వేస్తుంటుంది. నువ్వు కదిలి కదిలి నవ్వుతావు. కాలు ఎక్కడ కదుపుతావోనని నా భయం అంటూ ముంగురులు సవరిస్తోన్న రావుగారి వైపు ఆప్యాయంగా చూస్తూ ఆ చేతిని తీసి పెదాలు కంటించుకుంది శోభాదేవి. కళ్ళ నిండా తిరిగిన కన్నీళ్లను అదుపులోకి తెచ్చుకుంటూ ఇప్పుడే వస్తాను శోభ అంటూ తప్పించుకుని కిందకు వెళ్ళిపోయేవారు. ఉత్సాహంగా ఇంటి పెత్తనం చేస్తూ రావుగారికి అన్నీ అందిస్తున్న హర్షలో ఏదో అలజడి మొదలైంది. మొదట్నుంచి రావుగారి మీద పెంచుకున్న ఆరాధన ఇప్పుడు ఒంటరిగా శోభ బదులుగా తను సేవలు చేయడంతో మరింత ఆత్మీయత పెంచుకుంది. ఆయనకు టిఫిన్ పెడుతున్నా, కాఫీ అందిస్తున్నా, బట్టలు తీసి పెడుతున్నా ఏదో అవ్యక్తానందం కలుగుతోంది. ఆయనతో కబుర్లు చెబుతున్నా ఏదో మునిపెన్నడూ కలగని ఓ అతీతమైన ఆనందానుభూతి. మైమరిచినట్లు తనను అలాగే చూస్తుండిపోయే హర్ష చూపులు రావుగారిని ఇబ్బంది పెడుతున్నాయి. అసలే మానసికంగా బలహీనంగా ఉన్న ఆయనలో హర్ష చూపులు కలవరాన్ని కలిగిస్తున్నాయి. హర్షలోనూ ఏమూలో తన భావాలు, ఊహలు తప్పు అనే అభిప్రాయం అంతర్గతంగా రగులుతున్న రావుగారి సన్నిధిలో సర్వం మరిచిపోయినట్లుండేది. అప్పుడు ఎవరూ గుర్తొచ్చేవారు కాదు. ఆయన ఆఫీసుకు వెళుతుంటే అలా చూస్తూ నుంచోడంలో ఏదో ఆనందం. ఆ రోజు హర్ష మనసు వెర్రి ఆనందంతో గంతులు వేస్తోంది. కారణం రావుగారు ఆఫీసుకు వెళ్ళలేదు. శోభాదేవి రూంలోనూ కూర్చోలేదు. కింద ఆయన రూంలోనే పడుకునున్నారు. యాంత్రికంగా స్నానం చేసి డ్రెస్ చేసుకుని కూడా అలాగే పడుకున్నారు. ఎందుకో ఆయన మనసు ఆ రోజు విపరీతంగా బాధపడుతోంది. శోభ దగ్గర నిజం దాచి ఆమెకు దూరం దూరంగా తిరుగుతూ ఆమెను బాధ పెడుతున్నానేమో అన్న బాధ ఆయన్ని సుఖంగా ఉండనివ్వడం లేదు. అప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. హర్ష తమింట్లో ఒక మనిషిగా అయిపోయింది. ఈ ఆపద సమయంలో హర్ష లేకపోతే తను ఎంత ఇబ్బంది పడవలసొచ్చేది? ఆలోచిస్తూ పడుకున్న రావుగారు అడుగుల చప్పుడుకు తలెత్తారు. ఎదురుగా టిఫిన్ ప్లేటు పట్టుకుని హర్ష కనిపించింది. ఇవాళ టిఫిన్ తినాలని లేదు హర్ష అంటూ లేచి కూర్చున్న రావుగారి వైపు ఆప్యాయంగా చూస్తూ, ఎందుకని? ఈరోజు నా చేతులతో నేను స్వయంగా చేశాననా అంటూ బొంగుమూతి పెట్టిన హర్షను చూడగానే రావుగారికి చెళ్ళున ఎవరో వీపున చెరిచినట్లయింది. సరిగ్గా ఇవే మాటలు శోభ నోట తను విన్నాడు. పెళ్ళైన కొత్తలో స్వయంగా పేస్ట్లా తయారు చేసుకొచ్చిన ఉప్మా చూసి తనన్న మాటకు ఇలాగే అంటూ బొంగుమూతి పెట్టిన శోభను దగ్గరకు తీసుకుని ఆమెనే తినిపించమని నోరు తెరిచాడు. అలాగే శోభ తినిపిస్తుంటే పేస్ట్ లాంటి ఆ ఉప్మా అమృతంలా అనిపించి అంతా తినేశాడు. ఓ క్షణం హర్షవైపు మైమరిచి చూస్తుండిపోయిన రావుగారు అంతలోనే కళ్ళు వాల్చేసి, లేదు హర్ష, నిజంగా తినాలని లేదు అన్నారు. ఏంటి, నిజంగా నేను చేసింది తినాలని లేదా? నేను తినిపించి తీరతాను అంటూ స్పూన్తో ఉప్మా తీసి రావుగారి నోటి దగ్గర పెట్టింది. ఇంకా రావుగారికి ఏం చేయాలో తోచలేదు. తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచారు. వద్దని చెప్తుంటే నీకు కాదు అంటూ స్పూన్ నెట్టేయడంతో ప్లేట్ కూడా ఎగిరి దూరంగా పడింది. ఒక్కసారి రావుగారి వైపు బేలగా చూసిన హర్ష గొడ్ల నిండా నీరు కుక్కుకొని బయటకు పరిగెత్తింది.
అంతులేని బాధకు ఉపశమనమేమిటో తెలియకుండా మంచం మీద పడి అలాగే ఉండిపోయారు రావుగారు. మధ్యాహ్నం భోజనానికి పిలవడానికొచ్చిన వంటామితో ఓ కప్పు కాఫీ తెప్పించుకుని తాగి మళ్ళీ మంచం మీద వాలిపోయారు. అసలే అల్లకల్లోలంగా ఉన్న మనసుకు ఈ హర్ష సాన్నిధ్యం మరింత కల్లోలపరుస్తోంది. పాపం కష్ట సమయంలో తమను ఆదుకున్న ఆ పిల్లను అలా విసిరికొడితే ఎంత బాధపడిందో. తెలియక ఆ పిల్ల మూర్ఖత్వంగా ప్రవర్తించినా అనునయంగా సర్ది చెప్పాల్సింది పోయి అలా కసిరి కొట్టడం ఏం న్యాయం? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంటే నెమ్మదిగా పక్క మీద నుంచి లేచారు రావుగారు. హాల్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. మాలక్ష్మి అంటూ పిలిచారు. అయ్యా అంటూ పరిగెత్తుకొచ్చింది పని మనిషి. హర్ష ఎక్కడుంది అన్నారు. అమ్మగారికి అన్నం తినిపించి తమ గదికొచ్చి పడుకున్నారండి. అయ్యా హర్షమ్మ పొద్దుట్నుంచి ఏమీ తినలేదండి. కబురు చెప్పి నెమ్మదిగా తప్పుకుంది లక్ష్మి. హర్షున్న గదివైపు అడుగులు వేశారు రావుగారు. మంచం మీద ఓ పక్కకు ఒరిగి పసిపాపలా నిద్రపోతోంది హర్ష. అప్పటి వరకు ఏడ్చినందుకు గుర్తుగా కన్నీళ్లు చారికలుగా కనిపిస్తున్నాయి బుగ్గల మీద. విశ్రాంతిగా మూసుకునున్న ఆ కనురెప్పల తడి ఇంకా అలాగే ఉంది. ఓ క్షణం అలాగే చూస్తూ నుంచుని హాయిగా నిద్రిస్తున్న హర్షను లేపడానికి మనసురాక చిరుచెమట్లు పడుతోన్న హర్ష ముఖం వైపు ఓసారి చూసి ముంగురులు సవరించి ఫ్యాన్ వేసి బయటకు వెళ్లారు. నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్లారు. శోభాదేవి హాయిగా నిద్రపోతోంది. భోంచేసి టాబ్లెట్ వేసుకుంది కాబోలు వెంటనే నిద్రపట్టుంటుంది. అవన్నీ అలా టైం ప్రకారం జరుగుతున్నాయంటే వాటికి మూలం హర్ష. హర్ష లేకపోతే ఏదీ సక్రమంగా జరుగుండేది కాదు. శోభతో పాటు తను ఓ బెడ్ మీద పడుండేవాడు. అలా తనకు అన్ని విధాలా సాయపడుతున్న హర్షను తనెంత క్రూరంగా అవమానించాడు. పాపం తను ఎన్నడూ లేంది కోపంగా కసురుకోగానే ఎలా బెదిరిపోయిందో. జాలిగా చూసిన ఆ చూపు గుండెల్ని కోసేస్తోంది. కాని కాని ఏంటో తనకే తెలియకుండా తనలో ఏదో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. వీటన్నింటికీ కారణం శోభ అనారోగ్యం. ఆలోచిస్తూనే నెమ్మదిగా మెట్లు దిగి తన గదిలో ప్రవేశించిన రావుగారు మళ్లీ బెడ్ మీద పడిపోయారు. శోభ కోలుకునే లోపల తను మంచమెక్కడు కదా. ఈ మానసిక సంఘర్షణతో ఏ పని చేయబుద్ధి కావడం లేదు. దానికి తగ్గట్టు అన్ని వేళలా శోభకు బదులు హర్ష కనిపిస్తుంటే తన శోభస్థానం మరెవరో బలవంతంగా లాగేసుకుంటున్నారనే అర్థంలేని ఆలోచన. కళ్ళు మూసుకున్న రావుగారి కళ్ళ వెంట ధారగా కారిపోతున్నాయి కన్నీళ్లు. ఇన్నాళ్లు శోభకు దగ్గరగా ఉండి దూరంగా ఉండడం ఎప్పుడూ జరగలేదు. ఈ ఆవేదన భరించరాందిగా ఉంది. ఆత్మీయులకు దగ్గరగా ఉంటూ వారికి దూరంగా ఉండవలసి రావడం కంటే ఘోరం మరొకటి లేదు. ఆలోచనలతో తల దిమ్మెక్కిపోతోంది. ఎంత టైం గడిచిందో తెలీదు. చల్లని చెయ్యి నుదుటి మీద పడ్డంతో కళ్ళు విప్పి చూశారు. ఆ చేతిని అలాగే నుదుట నొక్కి పడుతూ మరో చేత్తో మంచం మీద కూర్చోబెట్టుకున్నారు. వచ్చింది హర్ష అని తెలుసు. కానీ ఆ క్షణంలో తనకు మనశ్శాంతినివ్వడానికొచ్చిన దేవతలా కనిపించింది ఆ చిరు వెలుగులో. గదిలో లైట్ లేదు. మంచం మీద కూర్చున్న హర్షను తనే గుండెల మీదకు లాక్కున్నాడో హర్షే వాలిపోయిందో తెలీదు. మండుతున్న నిప్పులా ఉన్న రావుగారి శరీరం తగలగానే ఘనీభవించిన మంచు కరిగినట్లు కరిగిపోయిన హర్ష ఆయన్ను హత్తుకుపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే స్పృహ ఇద్దరిలో లేదు. జరిగింది తెలుసుకునేసరికి రావుగారికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. అన్నెం పుణ్యం వీరుగన ఒక కన్నెపిల్ల బ్రతుకును నాశనం చేసిన కిరాతకుడు తను. ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? తను తెలిసి చేసిన పాపానికి పరిష్కారం ఏమిటి? క్షణికావేశంలో తొందరపడి తప్పు చేసే వయసు కాదు తంది. తన ప్రేమతో ఆరాధనతో తనని కరిగించి వేసిందా హర్ష? కొడుకు పెళ్ళిడికొచ్చిన ఈ వయసులో తను చేసిన ఈ పాపానికి హర్ష బ్రతుకేమవుతుంది? ఈ విషయం తెలిస్తే శోభ తనని ఎంతగా అసహించుకుంటుంది. ఇన్నాళ్ళు ఆదర్శమూర్తిగా వెలిగిన తన భర్త అసలు స్వరూపం ఇదని తెలుసుకున్న క్షణంలో శోభ బ్రతుకుంటుందా? డాక్టరేట్ పుచ్చుకుని ఆనందంగా తిరిగొస్తోన్న కొడుకు తన ముఖమెలా చూపించగలడు? రావుగారి రూమ్ నుండి పరిగెత్తిన హర్ష తన రూంలోకెళ్ళి పడింది. శరీరమంతా వింతగా కంపిస్తోంది. హృదయపు చప్పుడు తనకే భయం కలిగిస్తోంది. ఏం జరిగింది? తను రావుగారిని ఆరాధిస్తున్నట్లు మనసుకు తెలుసు. అంతేగాని ఆయన సమక్షంలో అంత వివసత్వంతో బేలగా మారి సర్వం ఆయన కల్పించే బలహీనత తనలో ఉందని ఆ క్షణం వరకు ఆమెకు తెలీదు. ఓ పక్క ఏదో తెలియని ఆనందం, మరో పక్క అంతులేని ఆవేదన. తన మనసేమిటో తనకే తెలియకుండా పోయింది. రావుగారి సమక్షంలో ఎంత నిశ్చింతగా ప్రశాంతంగా అనిపించింది. ఆ నిశ్చింత ఏమైంది? ఆ ప్రశాంతత ఎక్కడ దాక్కుంది? తను తప్పు చేసిందా? తను మనస్ఫూర్తిగా ఆరాధించే మూర్తికి సర్వస్వాన్ని అర్పించడం తప్పెలా అవుతుంది? జరిగిందానికి నేను బాధపడితే నా ప్రేమ పవిత్రమైందెలా అవుతుంది? నిజానికి ఆయన తప్పేం లేదు. అనుక్షణం తను కవ్విస్తున్నా తప్పించుకుంటూ తననెంతో అభిమానంగా చూసేవారు. శోభ ఆంటీ అంటే ఆయనకెంత ప్రేముందో తను కళ్ళారా చూసింది.
ఆమె ప్రేమలో ఆవిడ అనారోగ్యంగా ఉన్నదన్న ఆవేదనలో ఆయన పిచ్చివాడుగా మారడం తను సహించలేకపోయింది. ఆయనకు శోభాంటి మీద ప్రేమ ఎంతటిదో తనకు ఆయన మీద ప్రేమ అంతటి గొప్పది. అందుకే ఆయన్ని అనుక్షణం అంటిపెట్టుకుని తిరిగింది. ఆయన విసుక్కున్నా సహించింది. ఇలా సాగుతున్నాయి హర్ష ఆలోచనలు. వాళ్ళలా ఆలోచనల్లో ఉండగానే తెల్లవారింది. హర్ష మామూలుగా లేచి శోభాంటికి పాలు తీసుకెళ్ళిచ్చింది. ఆమె ఆప్యాయంగా నవ్వుతూ పాలందుకుంటుంటే హర్ష ఏదోగా అయిపోయి తల వంచుకుంది. హర్ష, మరో 4 రోజులు ఓపిక పట్టు. మా దినేష్ వచ్చేస్తే నీకింత అవస్థుండదు. తోచకపోవడమూ ఉండదు. వాడు 24 గంటలు కబుర్లు చెప్పమన్నా చెబుతాడు. నీకు మంచి కాలక్షేపం దొరుకుతుంది అంది శోభాదేవి నవ్వుతూ. మౌనంగా గ్లాస్ అందుకుని వెళ్ళిపోతున్న హర్ష వైపు చూస్తుండిపోయింది శోభాదేవి. మొహం కడుక్కొని అలాగే స్నానం కానిచ్చొచ్చిన రావుగారు బీరువా దగ్గరికి వెళ్ళి ఏవో చేతికందిన బట్టలు తగిలించుకుని గబగబా పైకి వెళ్లారు. నిజానికి ఆ రోజు పైకి వెళ్లాలని, శోభకు ముఖం చూపించాలని లేదు. కాని శోభ అలవాటుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే బాధపడుతుందని పైకి వెళ్లారు. మంచం దగ్గరగా వేసున్న చైర్లో కూర్చున్న రావుగారు శోభ ముఖంలోకి చూడలేకపోతున్నారు. ఇంతలో హర్ష ఓ ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని ప్రవేశించింది. ఏంటి హర్ష, మీ అంకుల్ ఇంకా టిఫిన్ చేయలేదు? ఏంటి వాళ్ళ దులా ఉన్నారు? ఆరోగ్యం బాగుంది కదూ అంది ఆదుర్దాగా. తను అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా తన ఆరోగ్యం గురించి ఆరాటపడుతున్న శోభకు తనెంత ద్రోహం చేశాడు? ప్లేటు టీపై మీద పెట్టి మౌనంగా కిందకెళ్ళిపోతున్న హర్ష వైపు, రావుగారి వైపు చూస్తూ, ఏం జరిగిందండి? హర్ష కూడా అదోలా ఉందేం? గలగలా నవ్వుతూ మాట్లాడేది. మూర్తిభవించిన మౌనంలా ఉందేమిటి ఇవాళ పొద్దుట్నుంచి? దినేష్ దగ్గర్నుంచి ఏమైనా కబురొచ్చిందా? ఆతృతగా ప్రశ్నిస్తోన్న శోభాదేవి వైపు ఓసారి చూసి తలదించుకుంటూ, నోనో, అలాంటిదేమీ లేదు శోభా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఇవాళ ఆఫీసుకు త్వరగా వెళ్ళాలి. హర్ష ఒకవేళ వాళ్ళ నాన్నగారి మీద బెంగ పెట్టుకుందేమో. పోనీ వాళ్ళింటికి పంపిద్దామా? అంటున్న రావుగారి వైపు విచిత్రంగా చూసింది శోభాదేవి. అంతలోనే సర్దుకుంటూ లేచి నిలబడి, శోభా, మరి నీ వెళ్ళానా? అర్జెంటు పనుంది అంటూనే సమాధానం కోసం చూడకుండా గబగబా వెళ్ళిపోతున్న రావుగారి వైపు చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది శోభాదేవి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ రావుగారు తన సమక్షంలో అంత నిశ్శబ్దంగా అన్యమనస్కంగా ఉండడం చూసి ఎరగదు. ఆఫీస్ టైం అవుతోందని శోభాదేవి గుర్తు చేస్తున్నా అల్లరిగా మరింత లేట్ చేయడానికి ప్రయత్నిస్తుండేవారు. అలాంటిది ఈరోజు అలవాటుకు విరుద్ధంగా తొందరగా ఆఫీసుకు వెళ్లాలంటూ వెళ్ళిపోయిన రావుగారిలో ఏదో విపరీతమైన మార్పు గోచరిస్తోంది. అది అది తన అనారోగ్యాన్ని గురించిన బాధ, లేక దినేష్ గురించి ఏమైనా చెడు వార్త? భగవాన్, వద్దు, నాకంతటి శిక్ష విధించకు. నేను నా దినేష్ను గురించిన ఎలాంటి చెడ్డ వార్త వినడానికి సిద్ధంగా లేను. వాడు సలక్షణంగా నా సమక్షంలో ఉండేలా అనుగ్రహించు తండ్రి అంటూ మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ చెంపల పక్కగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ అలాగే ఉండిపోయిన శోభాదేవి ఉన్నట్టుండొక్కసారిగా హర్ష అంటూ కేక వేసింది. మళ్ళీ అంతలోనే పక్కనే ఉన్న బెల్లు జ్ఞాపకం వచ్చి ప్రెస్ చేసింది. హడావిడిగా పరిగెత్తుకొచ్చింది పని మనిషి మహాలక్ష్మి. ఏమ్మా, ఏం కావాలి? లక్ష్మి, హర్ష ఏం చేస్తోంది? అమ్మాయి గారి గదిలో పడుకుని ఉన్నారమ్మా అంది లక్ష్మి. ఈ టైంలో పడుకోవడమేమిటి అంటున్న శోభాదేవి వైపు చూసి, పొద్దుట్నుంచి కాఫీ కూడా తాగలేదమ్మా, తలనొప్పిగా ఉందని పడుకున్నారు. సరే, నువ్వు వెళ్ళి హర్షను దినేష్ ఆల్బం పట్టుకుని నేను పైకి రమ్మన్నానని చెప్పు. హర్షకు కాఫీ టిఫిన్ పైకి తీసుకురా అంటూ దిండు మీదకు వాలిపోయింది శోభాదేవి. లక్ష్మి గబగబా కిందకు వెళ్ళిపోయింది. మరో పావుగంటకు ముఖం శుభ్రంగా కడుక్కుని ఫ్రెష్గా తయారై నవ్వుతూ దినేష్ ఆల్బం పట్టుకుని పైకి వెళ్ళింది హర్ష. ఆల్బం శోభాదేవి మంచం మీద పెడుతూ తను పక్కన కూర్చుంది. ఏమంటి, ఇంకో 4 రోజుల్లో చూడబోతున్న కొడుకు మీద బెంగగా ఉందా? మళ్ళీ అబ్బాయి గారి అల్లరి ఫోటోలన్నీ చూసుకుంటే తప్ప మనసు కుదుట పడదన్నమాట అంది నవ్వుతూ. ఎంత మామూలుగా ఆ మాటలనడానికి ప్రయత్నించినా ఆమె గొంతులో ఏదో అడ్డం పడ్డట్లే ఉంది. అయితే మళ్ళీ హర్ష నవ్వుతూ ఆల్బం తీసుకురాగానే తృప్తిపడ్డ శోభాదేవి ఆమె గొంతులోని ఆ చిన్న మార్పును గమనించే స్థితిలో లేదు. కుదుటపడ్డ మనసుతో ఆల్బం అందుకొని ఫోటోలు చూస్తూనే, హర్ష, నువ్వు టిఫిన్ చేసావమ్మా? తలనొప్పిగా ఉందన్నావట. మీ అంకుల్ రూమ్లో టాబ్లెట్స్ ఉంటాయి. ఓ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు, తలనొప్పి సర్దుకుంటుంది అంది. టాబ్లెట్లతో చల్లారే ఆవేదన కాదాంటీ, నేను మీకు తీరని ద్రోహం చేశాను. అయినా ధైర్యంగా మీ ముందింకా నిలబడున్నానంటే నేను మనిషిని కాదు. నాలో ఏదో పిశాచం ఆవహించుంది. అదే నాకా శక్తినిస్తోంది. అదే నన్ను వశపరుచుకుంది. అంకుల్ మీద నాకు కలిగిన భావానికి ఏమని పేరు పెట్టాలో నాకే తెలియడం లేదు. ఆరాధన అననా, అనురాగం అననా? అదేమీ కాదు. కేవలం వయసు కలిగించిన వాంఛ అననా? ఏదన్నా అనకపోయినా జరిగింది సరిదిద్దుకునే అవకాశం లేదు.
ఈ ఆలోచనలన్నీ మనసులో సుళ్ళు తిరుగుతుంటే మౌనంగా ఆల్బంలోని బొమ్మల వైపే చూస్తూ కూర్చున్న ఆమె దగ్గర నుంచి జవాబు రాకపోవడంతో తలెత్తి చూసిన శోభాదేవి ఆల్బంలోకి గుచ్చున్న హర్ష చూపులకు మరో అర్థాన్ని ఊహించుకుని, హర్ష, ఆల్బం చూస్తే నా మనసు కుదురుపడ్డమేమో గాని నీ తలనొప్పి పారిపోయినట్లుంది. ఇంక మాత్ర అవసరం లేదు కదూ. ఇంతలో లక్ష్మి తీసుకొచ్చి పెట్టిన టిఫిను, కాఫీ చూసి, అదిగో ముందు టిఫిన్ చెయ్, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం అంటున్న శోభాదేవి మాటకు ఎదురు చెప్పలేక బలవంతంగా టిఫిన్ నోట్లో కుక్కుకోక తప్పలేదామెకు. ఆ తర్వాత లక్ష్మిచ్చిన కాఫీ కూడా తాగక తప్పలేదు. ఖాళీ ప్లేటు, కప్పు తీసుకుని లక్ష్మి కిందకు వెళ్ళిపోయింది. హర్ష చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ శోభాదేవి దిగులుగా అంది. హర్ష, ఎందుకో ఇవాళ మీ అంకుల్ చాలా మూడిగా ఉన్నారు. మాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఆయన్ని నేనెప్పుడూ ఇంత దిగులుగా చూడలేదు. నా అనారోగ్యం ఆయన్ని చాలా బాధ పెడుతోంది. నేను లేచి తిరగగలుగుతానో లేదోననే అనుక్షణం ఆలోచిస్తూ మదన పడుతున్నారనుకుంటాను. దినేష్ వస్తే ఇంట్లో మళ్ళీ సందడొస్తుంది. వాడితో వచ్చేపోయే ఫ్రెండ్స్తో హడావిడిగా ఉంటుంది ఇల్లు. అప్పుడాయనకు నన్ను గురించిన బాధ అంతగా ఉండదు. దేవుడు అనుగ్రహిస్తే అప్పటికి నేను లేచి తిరగగలుగుతాను. ఒకవేళ ఒకవేళ అలా కాక నా కాలు శాశ్వతంగా ఇలాగే ఉంచేస్తే నన్ను, మీ అంకుల్ను, దినేష్ను ఎవరు చూసుకుంటారు? వాడొచ్చేసరికి అన్నీ ఎవరు అమర్చి పెడతారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది అంటున్న శోభాదేవి కళ్ళ వెంట జలజలా కురుస్తున్న కన్నీటిని తన పమిటి చెంగుతో అద్దుతున్న హర్ష కళ్ళు కూడా అంతకు రెట్టింపుగా వర్షించాయి. ఆంటీ, మీరు బాధపడకండి. నేను లేను. అన్నీ నేను చూసుకుంటాను. అయినా మీ కాలు బాగే పోతుంది. మీరనవసరంగా మనసు పాడు చేసుకోకండి. దినేష్‌కి ఏమేం కావాలో చెప్పండి. అన్నీ స్వయంగా నేనే సిద్ధం చేస్తాను. మీరుండి చేసినంత శ్రద్ధగా అన్నీ చేస్తాను అంటున్న హర్ష గొంతు బాధతో మెలితిరగడం గమనించిన శోభాదేవి, పిచ్చిపిల్ల, ఎందుకలా బాధపడతావు? నాకు తెలుసు. నువ్వుంటే నేను నిశ్చింతగా ఉండొచ్చు. ఎవరిని గురించి నేను బాధపడవలసిన పనిలేదు. ముఖ్యంగా ఇంకా దినేష్‌ని గురించిన దిగులు కూడా నాకు లేదు. ఈ బంగారు బొమ్మ మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే అనుకున్నాను. ఏది, కళ్ళు తుడుచుకో అంటూ నవ్వుతూ చెయ్యి ముందుకు చాపి హర్ష కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించిన శోభాదేవి గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది హర్ష. కంగారు పడిన శోభాదేవి బలవంతంగా హర్షను పైకి లేపుతూ, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? మీ నాన్నగారేమైనా అన్నారా? అంకులేమైనా పొరపాటుగా మాట్లాడి నొప్పించారా? లేక నేనన్న మాటలు నిన్ను బాధ పెట్టాయా అన్నారు కళ్ళు తుడుస్తూ. లేదంటే ఎవరూ ఏమీ అనలేదు. నాకే విపరీతంగా తలనొప్పిగా ఉంది, అందుకే అంటూ వెక్కుతున్న హర్ష వైపు ఆప్యాయంగా చూస్తూ చిన్నగా నవ్వి, నువ్వు మా దినేష్కు తోడుపోయిందానివే. ఏ కొంచెం తలనొప్పొచ్చినా ఇంట్లో అందర్నీ కంగారు పెట్టేస్తాడు. గొడవ గొడవ చేసేస్తాడు. పిచ్చి, తలనొప్పికి ఎవరైనా ఏడుస్తారా? చచ్చా, లేచి మొహం కడుక్కొని కిందకెళ్ళి టాబ్లెట్లు వేసుకుని మరో కప్పు కాఫీ తాగి కాసేపు పడుకో. బాగా పుస్తకాలు చదువుంటావు. మీ అంకుల్ని రాని చెబుతాను. ఆ పుస్తకాల బీరువాకు ఓ తాళం బిగించమని అని శోభాదేవి అంటుండగానే, వెళతానంటే కాసేపు పడుకుంటాను అంటూ కిందకు పరిగెత్తింది హర్ష. వెళ్ళి బెడ్ మీద పడ్డ హర్ష చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అలాగే పడుకుని నిద్రపోయింది. లేచేటప్పటికి సాయంత్రమైంది. కంగారుగా లేచి వంటగది వైపు పరిగెట్టి, ఆంటీకి అన్నం పెట్టారా? నన్ను లేపలేదేం అంటూ లక్ష్మిని అడిగింది కంగారుగా. అమ్మగారు మిమ్మల్ని లేపొద్దన్నారమ్మా. తలనొప్పిగా ఉందని పడుకున్నారని చెప్పారు. అమ్మగారికి అన్నం పెట్టేసి క్యారియర్ ఆఫీసుకు పంపాం. మీరు కంగారు పడకండి. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుని పోయారు. భోంచేస్తారమ్మా? కాఫీ కలిపివ్వనా అంది వంటామె ఆప్యాయంగా హర్ష వైపు చూస్తూ. నాకిప్పుడు ఏం వద్దండి. ఆంటీకి కాఫీ కలిపివ్వండి. 4 అయిపోయింది. అంకుల్ కూడా వచ్చే టైం అయిపోయింది. ఏదైనా టిఫిన్ రెడీ చేయండి అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది హర్ష. హర్ష వాలకం చూస్తే జ్వరమొచ్చిందానిలా కనిపిస్తోంది. ఎర్రగా మారిన కళ్ళు ఉబ్బి మరింత పెద్దగా కనిపిస్తున్నాయి. ముఖమంతా కందిపోయినట్లుంది. ఇవాళ ఈ అమ్మాయికి ఏమైంది? పొద్దుట్నుంచి అదో మాదిరిగా ఉంది అనుకుంటూనే స్టవ్ అంటించి కాఫీ కలిపే ప్రయత్నంలో పడింది వంటామె. మరో 15 నిమిషాల్లో ఫ్రెష్గా తయారయ్యి, లక్ష్మి, కాఫీ అంటూ హుషారుగా వచ్చిన హర్షను చూసి ఓ క్షణం విస్తుపోయి చూస్తుండిపోయిన వంటామె కాఫీ కప్పు హర్ష చేతిలో పెట్టింది నవ్వుతూ. కాఫీ తీసుకుని పైకి వెళ్లిన హర్ష శోభాదేవి దగ్గర కూర్చుని, ఆంటీ, మీ టాబ్లెట్తో తలనొప్పి ఎగిరిపోయింది. భలే నిద్రపోయాను అని నవ్వుతూ కాఫీ అందించింది. కుంభకర్ణుడి చెల్లెల్లా నిద్రపోయుంటావని నీ కళ్ళు ముఖమే చెబుతున్నాయి. అందుకే మధ్యాహ్నం లక్ష్మొచ్చి లేపమంటారా అమ్మ అంటే వద్దని చెప్పాను. ఇప్పుడు ఫ్రెష్గా లేదు. కాఫీ తాగావా? మీ అంకుల్తో పాటు తాగాలని అలాగే ఊరుకున్నావా? హర్ష బదులు చెప్పే లోపల లక్ష్మి మరో కప్పు పట్టుకుని పైకొచ్చి, ఈ రోజుకు అమ్మగారితో తాగండమ్మా. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అయ్యగారొచ్చాక మరోసారి కాఫీ తాగొచ్చులేండి అంటూ కప్పు హర్ష చేతిలో పెట్టి నవ్వుతూ శోభాదేవి వైపు చూసి కిందకి వెళ్ళిపోయింది.
ఇద్దరూ కాఫీలు తాగి ఏవో మాట్లాడుకుంటుండగానే కారు హారన్ వినిపించింది. రోజూ ఆ హారన్ వినగానే నాదస్వరం విన్న నాగులా లేచి కిందకు పరిగెట్టే హర్ష ఆ రోజెందుకో లోపల వణికిపోతూ మౌనంగా పక్కనున్న వీక్లీ చూస్తూ కూర్చుంది. శోభాదేవికి హర్ష కదలకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించినా పాపం నీరసంగా ఉందేమో, భోంచేయలేదు కదా అనుకుని ఊరుకున్నారు. మరో 10 నిమిషాల్లో మెట్ల మీద చప్పుడు కావడంతో ఉలికిపాటుగా లేచి నిలబడింది హర్ష. నుంచున్నావేం హర్ష, కూర్చో, ఎవరొస్తారు, మీ అంకుల్ పైకొస్తున్నారు, చప్పుడా మాత్రం గ్రహించలేవు అంది నవ్వుతూ. నవ్వడానికి ప్రయత్నిస్తూ తెలుసా ఆంటీ, గబగబా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎదురుగా వచ్చిన రావుగారి వైపు వద్దనుకుంటూనే తలెత్తి చూసింది. ఆయన హర్షను చూడనట్లే గబగబా మెట్లెక్కి శోభాదేవున్న గదిలోకి వెళ్ళిపోయారు. గబగబా కిందకు వెళ్ళి టిఫిన్ రెడీ చేయించి లక్ష్మిని పిలిచి తీసుకువెళ్ళమని పైనిచ్చి రమ్మంది. మీరు తినండమ్మా అంటే, నాకు తినాలని లేదు లక్ష్మి, ఒంట్లో బాగుండలేదు, ఆంటీ అడిగితే నేను పడుకున్నానని చెప్పు అంటూ గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. మరో గంటకు రావుగారు కిందకు దిగిరావడం తెలుస్తూనే ఉంది హర్షకు. అంత క్రితమే లక్ష్మి టిఫిన్ ప్లేట్లు పెట్టినవి పెట్టినట్లే కిందకు తీసుకురావడం చూసింది. ఏంటని అడిగితే అయ్యగారు వద్దన్నారమ్మా, అమ్మగారు కూడా తినలేదు అంది. మరో 5 నిమిషాలకు హర్షున్న గదిలోకొచ్చిన లక్ష్మి, అమ్మాయి గారు, అయ్యగారు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదమ్మా, క్యారియర్ పెట్టినట్లే ఉంది, ఆయన ఏందో సానా దిగులుగా కనబడుతున్నారు, మీరైనా టిఫిన్ తీసుకెళ్ళియండమ్మా, తింటారేమో అంది. మారు మాట్లాడకుండా టిఫిన్ ప్లేట్ తీసుకుని రావుగారి గదిలో అడుగు పెట్టింది. ఎయిర్ కండిషన్డ్ గదిలో అడుగు పెట్టగానే ఆ చల్లదనం తనువును తాకడమే కాకుండా మనసులో కూడా పాకినట్లయింది. అంతవరకు ఏదో తెలియని అశాంతితో భగభగా మండుతున్న మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది ఆ వాతావరణం. రావుగారు గదిలో లేరు. బాత్రూంలో నుంచి నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. బహుశా స్నానం చేస్తుండుంటారు. ప్లేట్లు టీపై మీద పెట్టి మంచం మీద కూర్చుని దిండు మీద కొరిగి పక్కనే ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా పేజీలు తిరగేస్తూ చదువుతున్న హర్ష క్రమంగా అందులో లీనమైపోయింది. హర్ష! రావుగారు గట్టిగా వేసిన 3వ కేకకు ఉలికిపడి లేచి కూర్చుంది హర్ష. హర్ష! మళ్ళీ నా గదిలోకి ఎందుకొచ్చావు హర్ష? నన్నెందుకిలా చిత్రవద చేస్తున్నావు? రావుగారి కంఠంలో ఆవేశం కంటే ఎక్కువ ఆవేదనే ధ్వనించింది. అంకుల్, నేను గతించిపోయిన గతాన్ని కాదుగా మళ్ళీ రాకుండా ఉండడానికి. నేను మనిషిని, మమత మానవత్వం ఉన్న మామూలు మనిషిని. అందుకే రాకూడదనుకున్నా రాకుండా ఉండలేకపోయాను. మీరు పొద్దుట్నుంచి ఏమీ తినలేదని తెలిసి ఆగలేకపోయాను. నా మూలంగా మీరెందుకు అలా బాధపడాలి? తప్పు జరిగిందంటే శిక్ష నాకు విధించండి, అంతేగాని మీకు మీరు శిక్ష వేసుకోవడం ఎందుకు? మీరలా ఉంటే ఆంటీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? క్షమించండి అంకుల్, ఇంక మిమ్మల్ని బాధ పెట్టను, వెళ్ళిపోతాను, శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న హర్షని చూసి రావుగారి గుండె కరిగి నీరైంది. ఈ అమ్మాయి తనని ఎందుకిలా ఏదో తెలియని బంధంతో కట్టేస్తోంది. హర్షని చూస్తూ కఠినంగా మాట్లాడడం తనకు చేతకావడం లేదు. ఆ ప్రేమమూర్తి శోభకు ద్రోహం చేశానన్న బాధ ఓ పక్క, అన్నం పుణ్యం తెలియని హర్ష బ్రతుకు ఏమవుతుందోనన్న భయం మరోపక్క, కర్తవ్యమేమిటో తెలియని అయోమయ అవస్థ. ఏడుస్తూ తలుపు తీసుకుని వెళ్లబోతున్న హర్షను చేయిపట్టి లాగారు. తలుపు ఆటోమేటిక్గా మూసుకుంది. హర్ష ఆధారం దొరకగానే అల్లుకుపోయే లతల రావుగారి గుండెల మీద వాలిపోయి తన గుండె బరువు దించుకుంటోంది. అవిరామంగా వర్షించే కన్నీళ్లతో రావుగారి గుండెల్ని తడిపేసింది. ఏం చెయ్యాలో తెలియని అయోమయావస్థలో హర్ష తల నిమురుతూ అలాగే ఉండిపోయారు రావుగారు. ఆ స్పర్శలో ఏ రకమైన స్పందన క్రితం రాత్రి కలిగిందో అదిప్పుడు లేదు. ఆప్యాయంగా తల నిమురుతున్న రావుగారి కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలి హర్ష తలలో పడి ఇంకిపోయాయి. తలెత్తి రావుగారి వైపు చూసిన హర్ష నుదుట ఓ కన్నీటి చుక్క పడగానే ఉలికిపడి రావుగారి దగ్గర నుంచి దూరంగా జరిగింది. అంకుల్, మీరు ఏడుస్తున్నారా? అంత గంభీరంగా ఉండే వ్యక్తి అలా ఎందుకయ్యారు? తనెంత దుర్మార్గురాలు! ఆయన్ని అనవసరంగా ఏడిపించింది. ఆయనకు మానసిక వేదన కలగడానికి తను కారణం. తన మూలంగానే ఆయన అలా వివసులయ్యారు. ఆలోచనలకు అడ్డుకట్ట వేసి కళ్ళు తుడుచుకుని రావుగారిని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. ఆయన మంత్రముగ్ధుళ్లా చెప్పింది చేస్తున్నారు. ఆయన శరీరం కంపిస్తోంది. కళ్ళు గట్టిగా తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తోన్న రావుగారి వైపు చూసి, అంకుల్, ముందు టిఫిన్ తినండి, నేను వెళ్ళి ఆంటీకి ఇచ్చొస్తాను అంది. తల ఊపారు రావుగారు. సంతోషంగా బయటకు పరిగెత్తిన హర్ష గబగబా టిఫిన్ తీసుకుని పైకి వెళ్ళి, ఆంటీ, అంకుల్ టిఫిన్ చేస్తున్నారు, మీరు చేయండి అంటూ ప్లేటు ముందు పెట్టింది చిన్నగా నవ్వుతూ. మరి మీరు చేయండి అంది శోభాదేవి. ఆ రోజు అలా గడిచిపోయింది.